నల్గొండ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ 5,09,000 మేడం. నమస్కారం అండి, నా పేరు మంగమ్మ అండి, ఎస్ఐ అండి, ఫ్రమ్ అమలాపురం అండి. ఆయ్ ఎవరి స్లాంగ్ వాళ్ళకు ఉంటదండి. హాయ్ సారీ మేడం. వెల్కమ్ అండి. అయ్యే మేడం, అందరూ ఐఎమ్ కమింగ్ అండి. హాయ్ వెరీ బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ అండి. ఐఎమ్ వెరీ లైకింగ్ అండి. వెరీ గుడ్ అండి. హాయ్ బ్యాగ్ ఇవ్వండి. నా నేమ్ ప్లేట్ అండి, నా పేరండి. హాయ్ మేడం ఫైల్స్. ఏంటండి శాలరీ ఫైల్సా? కేస్ ఫైల్స్ మేడం. ఇలా ఫ్యాంట్లు ఎవరైనా దుబ్బేశారా ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. ఏటండి? రామానాయుడు ఉమెన్స్ కాలేజ్ నుంచి వస్తున్నాం మేడం. అయితే మా కాలేజ్ లో రోజు ఈవ్ టీజింగ్ చేస్తున్నారు మేడం. ఎవరండి? నాయుడు గారా? కాదు మేడం, త్రినాథ్ అని రాయలసీమ ఎమ్మెల్యే కొడుకు. రోజు కాలేజ్ వదిలే టైంకి వచ్చి ఏడిపిస్తున్నాడు. మీ కాలేజ్ పేరేటన్నారు? నేనెవర్నో ఎలాంటోడ్నో తెలిసి కూడా కంప్లైంట్ ఇస్తారే నా మీద? అయ్యిందా? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. ఈ రోజు వరకు ఇలాంటి ఆడవాళ్ళని చూసావు కదరా? పగిలేషు పీసీలని ఎప్పుడన్నా చూసావా? అదేంటి కొత్త రకం జంతువా? పగిలేషు పీసీ అంటే మీలాంటి పిల్ల నాయాళ్ల తలు పగలగొట్టే పోలీస్ కానిస్టేబుల్స్ ని చూసారా? చూపిస్తావా? బావా ఆ పొలమ్మలు బాగున్నారా? అయిందా? ఒక్క అరగంట వేడుక ఆడుకుని వస్తాం, మీరు వెళ్ళండి మేడం. జైలు రోజు రోజు మనోడు సుమన్ చూసారా? చూసేశాడు. రంగా వద్దరా వీడి కంట్లో సుమా పడిపోయిందిరా. మాది రాయలసీమన్నా, అమ్మ తోడు ఎంతమంది వస్తే అంతమందిని అడ్డంగా నరికేస్తా. నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అమ్మ మరొకరు కట్టుంటే, నీ మూతి మీద ముందు మొలిచిన మీసం అయితే నన్ను చెప్పరా? వీరశంకర్ రెడ్డి ఒకే కదాన్ని పీకేస్తే పీక కోస్తా. రాష్ట్రుడా అస్తము తీయము. రేయ్ ఎవడి సుమో మీద చెయ్యేస్తే నీకేంట్రా? ఈ సుమో మాది. బావా సుమోకున్న పొరవంతా ఈ తీశారా? ఏం మేము వాడకూడదా? రేయ్ రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఫ్యాక్షన్ సినిమాల్లో మాలాంటి ఫ్యాక్షన్ ఫ్యాన్స్ వాడతారా, అంతేగాని మీలాంటి కాదురా. ఎరా మీరు మమ్మల్ని అపహాస్యం చేయుచున్నారు అనగానేమి? మీ పదములలోనే చెప్పేదాం. చెప్పుము. రేయ్ పంతుళ్ళు పెట్టే పులిహోర తిను, అంతేగాని పంతుళ్లతో పులిహోర పెట్టుకో. పెట్టుకున్నచో శపించేదము బిడ్డ. అయిపోయి హర హర
హర హర హర హర హర హర హర హర హర. రంగన్న జైలు నుంచా? అసెంబ్లీ నుంచిరా. జైలు అయింది, బెయిల్ అయింది, సుమో సీన్ కూడా అయింది. దేవుడు ముక్కనాయాల. తీరిందా దూరా బాయ్ దోశ బాయ్. నమస్తే రంగన్న. ఎరా కత్తులు కొత్తయ్యానా? కొత్తయేనండి, కొట్టుకొచ్చాను. వెరీ గుడ్ రతయ్య. ఓ పని చేయరా, చెప్పన్నా. గెడ్డం తీసేసి మీసాన్ని ఏం చేస్తావంటే ఓయమ్మో అక్కడ చూడరా చూడు మింగడానికి మెతుకులేదు కానీ మీ సాలకు పూస్తున్నాడు సంపెంగ నూనె. ఓలమ్మో మీసాలకి సంపెంగ్ నూనె కాదే, ట్రిమ్మింగ్ ట్రిమ్మింగ్. అయినా మీసాల గురించి నీకే తెలుసా? మేము చూసాలే చాలా మీసాలు నువ్వు తిన్నాను. రై మీసాలు పైకి రాయలసీమలో ఉంటాయి చూడు మీసాలు. అవునన్నా. పైకి నాన్న ఇది రాయలసీమ మిసం ఎప్పుడు పైకే ఉండాలి. ఏంటండి వంకాయలో పుచ్చుందేంటండి? ఆయ్ నన్ను అడుగుతావేంటమ్మా, వెళ్ళి ఆ చెట్లు అడుగు. ఓహో ఓకే ఓ కిలో ఇవ్వండి. సరేనమ్మా, ఇదిగా అమ్మా. ఇదేంటమ్మా నోటికి ఎంత పక్క ఉంది? ఎళ్ళి నోటు తయారు చేసిన గవర్నమెంట్ వాళ్ళని అడగండి. ఆయ్ బాయ్. ఓహో బయోడేటా గోబ్ మీద ప్రింట్ అయి ఉంటుంది. ఇంటికెళ్ళి చదువుకోరా అబ్బా. బావా ఊర్లోకి పిల్ల రోడీలు వచ్చేట్టున్నారు. కుమ్మేద్దామా? కుమ్మడం కాదు, కుమ్ము కుమ్మో చేద్దాం. తీసుకెళ్ళని కోలుకోవడానికి 4 రోజులు పడతారు నీకు. మా రంగగారి ఎలా కాదు, సంవత్సరం పడుతుంది. చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. నన్ను నా వంకాయల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎస్ 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 ఎస్. ఒక్కసారి తిరిగితే థ్యాంక్స్ చెప్పుకుంటాను కదండి. ఏంటి నీ గోడ? వంకాయలండి. మీ ఎర్రతో వాళ్ళు
బాయ్. తొలి ప్రేమ ఫీలింగ్స్ బాగానే వస్తున్నాయి తమ దగ్గరే కదా. స్పీడ్ బ్రేకర్ లాపరా. ఆ అమ్మాయి బయోడేటా మొత్తం నేను తెస్తాను కదా. సరేనా? ఆ అమ్మ పోతారా? సార్ ఈ గలీజ్ గాల కోసం గలీజ్ బస్తీలకు వచ్చి వైన్ షాప్ ఓపెన్ చేయడం అవసరమా సార్? పైగా ఈ సమరసింహారెడ్డి గెటప్ లో. ఆశీర్వాదం అందించి కదరా మనకి ఇంతమంది ఫ్యాన్స్. చూడరా చూడు, ఎగురు అంటున్నారు, డాన్స్ చేస్తున్నారు, అరుస్తున్నారు, కూరదంటున్నారు. ఒక్కళ్ళ ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లోళ్ళు, ముసలోళ్ళు వాళ్ళు అట్లా చేస్తా అంటే మనం ఈ మాత్రం చేయలేమా? పైగా రంగాగడ్డి ఎవరు అనుకునేవరా? మన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యక్తిగత రంగాగడ్డి ఏమన్నా అంటే నువ్వు. అన్న చల్లగా అన్న దిగన్నా. చెయ్యన్నా 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 చెయ్యన్నా. ఈ ఏరియాకు హీరో నువ్వే. ఏమో ఓపెనింగ్ అన్నావు. मेरा शॉप का है. ఏం పేరు? సీకే జైన్ అన్నా. సీకేదే. అయ్యో ఇప్పుడు ఆ ఎమ్మి దగ్గరికి పోవాలంటే ఇదేదో చేయాలి. ఏది అదేది ఏమి ఎన్నుంటాయి? కుంపు తీసి ఏరియాలో జేబులు ఉండాలి. అదే కదన్నా. తిట్ల తిట్ల తిట్ల. अरे कैंची लाओ रे. ఇదిగో అన్నా. कीजिए ना. అన్నా ఇంత దూరం వచ్చినావు కదే, మా ఇంటికి వచ్చి జరా టీ తాగరాదు. సార్ డబ్బింగ్ ఇవ్వాలి సార్, డబ్బింగ్. అంటే వదావులే అమ్మి, నువ్వు కూడా టీ తాగు. చీకటి ఉండాలి. చిన్న ఇల్లైనా చాలా బాగుంటదిరా. ఏమిరా అన్ని నా ఫోటోలు పెట్టుకున్నావు? నీ ఫ్యాన్స్ కదన్నా, అందుకే. ఎవడైనా దేవుని ఫోటోలు పెట్టుకుంటాడు, అమ్మ నాయన ఫోటోలు పెట్టుకుంటా. అవు మీ అమ్మ నాయన ఏర్రా? నాకెవరూ లేరన్నా. ఎవ్వరు లేరా? నేను అనాథని. ఏక నిరంజనా. ఏమిరా ఏ దేవుడు ఇట్లా చేసినాడు? ఏ దేవుడు, ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ రైట్. రే రంగా, రే అన్నా, ఈ పొద్దు నుంచి నీకు అమ్మ నాయన, అవ్వ తాత, అన్నా వదిన అన్ని నేనే రా. దుబ్బరావని ముందుకు కూర్చోన్నా. కూర్చోరా. పర్లేదన్నా, నుంచుంటాను. కూర్చోరా నువ్వు కూడా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చోండి. మంచోడ్రా. అన్న టీ అన్నా. కమియా కమియా. వైన్ షాప్ ఓపెనింగ్ అయినాక సీకరి పడినాక ఎవడన్నా టీ తాగుతాడా? అంటే అన్న నువ్వు అన్నా, నీ చిన్నప్పుడు ఫోటోలు సిగ్గుపిల్ల చాలా చిన్నగా ఉంది. అదే దొరికినా నీకు? చిన్నప్పుడు చిన్న లేకుండా ఇంకా ఏమిరా? ఏమి ఖాళీ గ్లాసులు ఉన్నాయే? ఇయ్యాలంక నిండా ఉండేనే. నేను తాగేసామన్నా. ఇంకా మీ గ్లాసులు ఎందుకురా? డైరెక్ట్ గా సీసాలో ఎత్తుని. నువ్వు చిప్స్ తినమ్మి. ఏమిరా మీరేనా బాటిల్ ఎత్తి తాగేది? మేము కూడా తాగుతాం చూడండి. నేను కూడా తాగిపోతే సార్ డబ్బింగ్ ఇవ్వాలి సార్. వాళ్ళు లెక్కిచ్చినాడా? ఇవ్వలేదు సార్. తొక్కలే, రేపు చెప్పుకుందాం. అన్నా, నువ్వు ఒక డైలాగ్ కొట్టరాదే? ఇప్పుడు ఆలేరా అన్నా, సినిమాలే అన్నా, రియల్ గా ఎప్పుడు ఏం లేదు. ఒక్క డైలాగ్ అన్నా. బస్ స్టాండ్ లో ముష్టి అడుకున్నట్టు డైలాగ్ గుడికి అనుకుంటారా? చెప్తాలే. పిరికి పంద హరిపోతాడా? యానాడైనా అమరము పాలు తాగినాడా వాడు? రేయ్ సమరసింహాటి,
ఢిల్లీలో కాదురా సీమ సందులోకి రా చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. ఆహా వీరశంకర్ రెడ్డి ఒకే గదని పీకేస్తే పీక కోస్తా. ఆ సినిమా నేను చేయలేదురా. ఎందుకు చేయలేదు? వీడు డేట్లు ఇయ్యలే. వీర రాఘవరెడ్డి నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమలో కనుంటే, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిసింది మేసమే అయితే చంపరా, నన్ను చంపరా అని బాలకృష్ణ నట్టింట్లోకి వచ్చి డైలాగ్ చెప్తుంటే నువ్వు బెక్కమాకు వేసుకొని చూస్తావా? మరి ఏం చెయ్యాలరా? డైరెక్టర్ అట్నే కూర్చోమని చెప్పినాడు. కుదరదు. హీరో అయిపో అన్నా. ఇప్పటికిప్పుడు అవ్వాలంటే ఎట్లయితే ఎందుకన్నా? నీ వెనకాల మేము ఉన్నాం. ఫిలిం నగర్ లో అటో ఇటో తెలుసుకుంటాం. అమ్మా నువ్వు ప్రతి సినిమాలో అందరినీ చంపేయాలన్నా. నువ్వు ఒక్కడే ఉండాలి. హీరోని, క్యారెక్టర్ ఆర్టిస్టుని, సైడ్ ఆర్టిస్టుని, కబడ్డీ మొత్తం చంపేయాలన్నా. మొత్తం అందరినీ తప్పాలనా? నేను ఒక్కనే ఉండాలనా? హీరోయిన్ ఉంటదన్నా. ఉంటది. హీరోయిన్ స్లో మోషన్ లో నీ దగ్గరకొచ్చి రెక్కలు పట్టుకుంటే ఆ ఒక్క సీను చూడాలనుందన్నా. ఒక్క సీన్ అన్నా. కరుచుకుంటే బాగానే ఉంటది గాని మంది చూస్తారా? ఎందుకు చూడన్నా? వాళ్ళని కూడా చంపేస్తా. వాళ్ళని కూడా చంపేస్తావా? మరి ఆ దేశంలో రిలీజ్ చేస్తావరా నా సినిమా? అన్నా నెక్స్ట్ సినిమా నుంచి హీరో నువ్వే అన్నా. చెయ్యాలి. ఈ రోజు నుంచి నీ పేరు జయప్రకాష్ రెడ్డి కాదు, ఫ్యాక్షన్ స్టార్ జయన్న. జయన్న జిందాబాద్. జయన్న జిందాబాద్. ఫ్యాక్షన్ స్టార్ జిందాబాద్. ఫ్యాక్షన్ స్టార్ జిందాబాద్. ఇంకొస్తాను రబ్బి. అన్నా కొంచెం సేపు కూర్చుని అన్నా. ఒక్క బాటిల్ అన్నా. చాలా పనులుంటాయిరా. క్లారెన్స్ కి ఫోన్ చేసి 6 to 7 డాన్స్ ప్రాక్టీస్ కోసామని చెప్పు. పీటర్ హెయిన్స్ కి ఫోన్ చేసి 7 to 8 యాక్షన్ ప్రాక్టీస్ అని చెప్పరా. 8 నుంచి 9 కి యాదన మంచి జిమ్ చూడరా. 7 ప్యాక్ 8 ప్యాక్ చేసుకుంటాము. పోయేటప్పుడు మంచి బ్యూటీ పార్లర్ చూసుకుని ఫేషియల్ చేపించుకొని పోతా. ఒరే బాబు గారిని ఫిలిం నగర్ లో డ్రాప్ చేశాను రా.